సామెతలు 15వ అధ్యాయము 31, 32 వచనాలను మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 31, 32. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి, జీవార్థమైన ఉపదేశం అంగీకరించువానికి జ్ఞానుల సహవాసం లభించును. జ్ఞానుల సహవాసం లభించును. శిక్ష నొందని వాడు, శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకి అగును. యెహోవాయందు భయభక్తులు కలిగినుట జ్ఞానాభ్యాసమునకు సాధనం. చాలండి. మనకి వచనంలో అంటే సామెతలు 15వ అధ్యాయం 31, జీవార్థమైన ఉపదేశంను అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకి యగును. సో మనం ఇక్కడ సెకండ్ పార్ట్ నుంచి మనం చూద్దాం. శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. గద్దింపును వినువాడు వివేకి యగును. శిక్ష నొల్లని వాడు అంటే అర్థం ఏంటంటే మనం ఏదో పనిష్మెంట్ కాదు ఇక్కడ. శిక్ష అంటే ఇక్కడ క్రమశిక్షణ, డిసిప్లిన్ అని ఉంటుంది. క్రమశిక్షణ అంటే ఎవరైనా మనల్ని డిసిప్లిన్ చేస్తే, దానిని మనం తృణీకరిస్తే వాడు తన ప్రాణంకి ఏం తెచ్చుకుంటాడు? ప్రాణంని తృణీకరిస్తాడు. డిసిప్లిన్ ఎవరైనా చేస్తే, ఎవరైనా మనల్ని సరిదిద్దుకునే దానిని శిక్షణ అంటారు. శిక్షణ అంటే క్రమశిక్షణ. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు అన్నారు అనుకో, నువ్వు పొద్దున్నే లేవాలని, మనం ఏం చేయాలి? పొద్దున్నే లేవాలి. నేను పొద్దున్న లేవా అన్నాను అనుకో, నువ్వు శిక్షణను ఏం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. అట్లనే నువ్వు చదువుకోవాలి బాబు అన్నారు అనుకో, చదువుకోవాలి. చదువుకోకపోతే ఏం చేస్తున్నావు? నువ్వు శిక్షణని తృణీకరిస్తున్నావు. అట్లా మనకి నైట్ నువ్వు ఎక్కువ బయటికి పోవద్దు, తొందరగా ఇంటికి వచ్చేయాలి అన్నాడు అనుకో, మనం ఏం చేయాలి? తొందరగా ఇంటికి వచ్చేయాలి. మంచిది. ఓకేనా? సో ఇలాంటివి కొన్ని. ఇప్పుడు మనం పరిచర్యకు పోతున్నాం, ఏదో ఉన్నది, ప్రాబ్లం లేదు, తల్లిదండ్రులు అంగీకరిస్తారు. మనం ఎక్కడనో పిచ్చి పనులు చేయడానికి పోతున్నాం, ఏమైనా చేస్తున్నాం, మరి వారి మాట వినాలి. సో అది దానిని శిక్షణ అంటారు. సో ఎవరైనా మిమ్మల్ని డిసిప్లిన్ చేసినప్పుడు, మీరు డిసిప్లిన్ పాటిస్తే, మాట వింటే, మీరేం చేస్తారు? మీ ప్రాణంకి మేలు చేసుకుంటారు. అలాగనే గద్దింపు వినువాడు వివేకి అగును. అంటే ఎవరైనా మిమ్మల్ని సరి చేయడానికి మిమ్మల్ని గద్దిస్తే, అంటే కొంచెం గట్టిగా చెప్తే, అలా చేయకూడదు అని గట్టిగా చెప్పాడు అనుకో, గద్దింపు అది అన్నమాట. అంటే స్ట్రిక్ట్గా చెప్పడం, గద్దించి. సో వినువాడేమవుతాడు? వివేకి అవుతాడు. సో మనం శిక్షణని మనము తృణీకరించొద్దు, మరి గద్దింపుని ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. ఎందుకంటే శిక్షణని మనం తృణీకరిస్తే జీవంనే, ప్రాణంనే, మన ప్రాణంకే ముప్పు అన్నమాట. అలాగనే గద్దింపు వినకపోతే ఎప్పటికీ మూర్ఖుడుగానే ఉంటాడు. సో మనము
గద్దింపు వినువానిగాను, డిసిప్లిన్గా ఉండడానికి నేర్చుకునేవానిగాను ఉండాలి. ఎస్పెషల్లీ యవ్వన కాలంలో పెద్దలకు లోబడడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. యవ్వన కాలంలో అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, మంచిగా ఆలోచించి చెప్పండి, ఓకేనా? యేసుక్రీస్తు ప్రభు పర్ఫెక్టా, లేకుంటే మరియా యోసేపులు పర్ఫెక్టా? అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మనకి తల్లిదండ్రులైన వారు, యోసేపు, మరియా. ఎవరు పర్ఫెక్ట్? యేసుక్రీస్తు ప్రభు కాదా? పెంచి పెద్ద చేసిండ్రు, ఓకే, కానీ పర్ఫెక్ట్ ఎవరు? పెంచిన పెద్ద చేసిండ్రు. అందులో పెంచి పెద్ద చేస్తే పర్ఫెక్ట్ గారు. ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ఎంతోమంది తల్లిదండ్రులు ఉంటారు, పెంచి పెద్దగా చేస్తారు. ఇప్పుడు మనకి ఏమంటారు, ఆయన మీసాలు ఏం గురువప్ప, ఆయన కాచితివా ఇంతకాలం పాట రాసిండు, మీసాల గురువప్పన, మీసాల గురువప్పని వాళ్ళ తల్లిదండ్రులు పెంచిండ్రు. దేనికి పెంచిండ్రు అంటే విషం ఇచ్చి పెంచి వేరేళ్ళని కాటేసి వాళ్ళ ధనం అంతా దొంగుకొని రా అని నేర్పించిండ్రు. పెంచి పెద్ద చేయగానే పర్ఫెక్ట్ అయిపోతారా? అట్లా ఇప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు, మందు మంచిగా కొడుతున్నారు, పెంచి పెద్దగా చేసిండ్రు, కానీ వారికంటే పిల్లలు బెటర్ ఉన్నారు. అట్లా సో పెంచి పెద్దగా చేసుడు వేరు, పాపం లేకుండా జీవించడం వేరు. మరియా మార్తలు చెప్పగలరా నాలో పాపం ఉంది అని నిరూపించగలరని? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, నాలో పాపం ఉన్నదని మీరు సో దీని ద్వారా మనకేం తెలుస్తున్నది? యేసుక్రీస్తు ప్రభు పర్ఫెక్ట్, సందేహం ఏం లేదు. ప్లస్ వీళ్ళు మరి పెద్దలైనప్పటికీ ధర్మశాస్త్రం అంతా లేఖనములు చక్కగా చదివారని నాకు తెలియదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన 12వ ఏటనే మరి ధర్మశాస్త్రం అంతా చక్కగా చదువుకొని శాస్త్రులు పరిచయాలతో మరి ప్రశ్నలు అడుగుతూ ఉండేవారిని. అంటే చాలా పర్ఫెక్ట్ అయిపోయింది లేఖనాలలో, మరి పర్ఫెక్షన్లో. లేకపోతే దేవుడు ఆ సాక్ష్యం ఇవ్వకపోతుండే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నా అన్న సాక్ష్యం యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇవ్వకపోతుంది. పర్ఫెక్ట్, యేసుక్రీస్తు ప్రభు పర్ఫెక్ట్, దానికి సందేహం ఏం లేదు. అయినను యేసుక్రీస్తు ప్రభు మరి వారి తల్లిదండ్రులకు లోపడ్డాడు. ఏమి చెప్పబడినదంటే 12వ సంవత్సరం ఎప్పుడైతే వారు మందిరం నుంచి వచ్చారో అప్పటి నుంచి వారి తల్లిదండ్రులకు లోబడి ఉన్నట్టు. ఎప్పటి వరకు? 30వ ఏట వరకు ఏం చేసిండు? లోబడి ఉన్నాడు. 30వ ఏటనే పరిచర్యకు వచ్చిండు కదా, అప్పటి వరకు లోబడి ఉన్నాడు. కానీ అప్పుడు కూడా పరిచర్య చేస్తుంటే తల్లిదండ్రులు ఏమన్నారు? ఈయన మతి చెల్లించింది అన్నారు. ఆయన ఇంటి వారిని ఏమన్నారు? మతి చెల్లించింది అన్నారు. సో కోఆపరేటివ్గా లేరు వారి తమ్ముళ్ళు, మళ్ళీ ఈయనతో కోఆపరేటివ్గా లేరు. సో ఇంపర్ఫెక్ట్ అయిన తల్లిదండ్రులకు కూడా తన యవ్వన కాలంలో యేసుక్రీస్తు ప్రభు లోబడ్డాడు. అది ఆ పాఠం మనం నేర్చుకోవాలి. ఎవరికి? పర్ఫెక్ట్ తల్లిదండ్రులు కాదు, ఇంపర్ఫెక్ట్ తల్లిదండ్రులు. ఆయన లోబడ్డాడు. సో ఇందులో మనం ఏం నేర్చుకోవాలి? మనము పెద్దలైన వారు ఇంపర్ఫెక్ట్ అయినప్పటికీ లోబడడం నేర్చుకోవాలి. ఎప్పటి వరకు మనకు జ్ఞానం వస్తుందో, మనం చక్కగా నేర్చుకుంటామో, మన కాళ్ళ మీద మనం నిలబడతామో. సో లోబడాలి అంటే శిక్షణ వినండి, మాట వినండి. ఇంపర్ఫెక్ట్ అయినప్పటికీ మాట వినండి. అది నేను
హానర్ చేస్తా, అంటే దాన్ని ఘనపరుస్తా, అలా మాట వినాలి. సో శిక్షణను గద్దింపుకి ఏం చేయాలి? లోబడడం మీరు నేర్చుకోవాలి. ఒకవేళ మరి శిక్షణను గద్దింపును లోబడకుంటే, మీరు వివేకి గారు మరి ఫస్ట్ ఉన్నది చూడండి, ఎస్పెషల్లీ జీవార్థమైన ఉపదేశం అంగీకరించేవాడు, దేవుని ఒక వాక్యంలో మిమ్మల్ని నడిపించేవాడు. ఇది జీవార్థమైన ఉపదేశం. జీవార్థమైన ఉపదేశంను అంగీకరించడానికి జ్ఞానుల సహవాసం లభిస్తుంది. అంటే ఉపదేశం అంటే ఎవరైనా మిమ్మల్ని దేవుని భయభక్తిలో నడిపిస్తే మీకేం దొరుకుతుంది? జ్ఞానుల సహవాసం దొరుకుతుంది. దేవుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? ఎవ్వరు జ్ఞానంకి మూలమేంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే మూలం. అంటే యెహోవా యందు భయభక్తులు గల వారిని మీకు సహవాసం ఇస్తాడు. ఎప్పుడు? మీరు జీవార్థమైన ఉపదేశంని అంగీకరించినప్పుడు. సో చాలా ప్రాబ్లం ఏమొస్తుందంటే, శిక్షణని అంగీకరించడు. ట్రైనింగ్ తీసుకోమంటే ఇది మంచిది అని చెప్తే చాలా మట్టుకు వినరు. పిల్లలు చాలా మట్టుకు మరి వారు జ్ఞానులు అనుకుంటారు, వారికి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అలా మీరు చెయ్యకండి. మీరు ఉపదేశంని అంగీకరించడము నేర్చుకోవాలి. ఏమవుతుందో అని కొన్ని 2 ఉదాహరణలను మనం చూద్దాం. హెరోదు ఇంకా హెరోదు వైఫ్ మరి పిచ్చి పని చేశారు. హెరోదు ఏం చేశాడంటే తన సహోదరుడైన మరి సహోదరుని భార్యని ఈయన వివాహం చేసుకున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాన్ ఏమంటాడంటే, నువ్వు చేసింది తప్పునైనా అలా చేయకూడదు, నీ సహోదరుని భార్యను నువ్వెట్లా వివాహం చేసుకుంటాడు? ఎందుకు చేసుకుంటాడంటే ఈయన రాజు కదా, ఈయనకు వ్యతిరేకంగా చెప్పడానికి ఏం లేదు. అంతే, రాజు చెప్పిండు, ఆయనకి ఇష్టమైపోయింది, ఆయన తమ్ముని భార్య ఇష్టమైపోయింది, పెళ్లి చేసుకున్నా అంటాడు. బాగానే ఉన్నది. బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటాడు, అరే నువ్వు చేసింది తప్పు, రాంగ్, అట్లా చెయ్యొద్దు నువ్వు అంటే ఏం చేస్తాడు? తీసుకొచ్చి చెరలేసేస్తాడు. చెరలేసి ఏం చేస్తాడు? ఆయనని మరి తన బర్త్డే దినం వాళ్ళ కూతురు డాన్స్ ఇస్తుంది. ఎవరు? తమ్ముని భార్య. డాన్స్ ఇస్తే ఏం చేస్తాడు? ఫుల్ ఖుష్ అయిపోయి హ్యాపీ అయిపోయి నీకేం కావాలనో అడుగుమని ఆమెకి సగం రాజ్యం వరకు ఇచ్చేస్తా అంటాడు. ఆమె పోయి ఆమె తల్లిని అడిగి ఏం అడుగుమంటావు అంటే, బాప్తిజం ఇచ్చి యోహాన్ తల అని అడుగు అంటే, ఈయన మరి మాట ఇచ్చాడు, ఏం మైకంలు ఉన్నాడో తెలియదు. బాప్తిజం ఇష్టం లేకపోయినా కానీ బాప్తిజం ఇచ్చు యోహాన్ని చంపా. అందుకని మీరు కూడా ఏండ్లనైనా మాట ఇవ్వగలరు, ఎవరికైనా త్వరగా మాట ఇవ్వద్దు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉన్నది, హీ దట్ ఈస్ క్విక్ టు ప్రామిస్, హీ దట్ ఈస్ క్విక్ టు ప్రామిస్ ఈ స్లో టు పర్ఫామ్. మాట ఎవరైనా పట్టుమని ఇచ్చేస్తారో చూడు, చాలా మెల్లంగా పనిచేస్తాడు. ఎవరైతే మాట ఇవ్వడానికి ఆలోచిస్తాడో చూడు, ఆయన చక్కగా పనిచేస్తాడు. ఇది నేను చేయగలుగుతానా, చేయలేనా, నేను దీన్ని తట్టుకోగలుగుతానా, తట్టుకోలేనా, పని అవుతుందా కాదా, 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు, రాజులను నమ్ముకోలేం కదా, ఏవో అని నమ్ముకోవాలి. సో దేవుని చిత్తమే జరగాలి. సో అంత తొందరగా మీరు దేవుళ్ళు అయిపోయి ఎవరికైనా మాట ఇచ్చేయగలరు. మాట ఇవ్వద్దు. ఈ హెరోదు స్టోరీలో నుంచి నేర్చుకోవాలి. త్వరపడి మాట్లాడకూడదు. ప్లస్ ఎవరైతే త్వరపడి మాట్లాడతారో వారిని గుణపరచుట చాలా కష్టం అని చెప్పబడినది. అంటే వాడిని గుణపరచుట, మూర్ఖుని ఫుల్గా ఈజీగా గుణపరచవచ్చు అంట, కానీ త్వరపడి మాట్లాడేవాడిని ఆ మాట చదవాలి మీరు, ఓకేనా?
మనం చూద్దాం. నాకు దొరికితే కనుక నేను ఆ రెఫరెన్స్ మర్చిపోయినా, దొరుకుతుండొచ్చు. మనం చూద్దామండి. సామెతలు 29:20. సామెతలు 29:20. ఆతురపడి మాట్లాడువాని చూచితివా వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడుతాడు. అంటే మూర్ఖుడు తెలివి లేని వాడైనా కానీ వాడు గుణపడే అవకాశం ఉన్నది. కానీ తొందరపడి ఎవరైతే మాట్లాడతారో చూడండి, చాలామంది యవ్వనస్తులకు ఇష్టం ఏంటంటే ఒకరొక్కటి చెప్పగానే మనం వెంటనే ఆన్సర్ చేసేసాను. అది యవ్వనస్తులకు ఉండే పిచ్చి. నేను చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తున్నా, నేను దేనికైనా విరుగుడు వేసేస్తా, వాళ్ళు ఇట్లా మాట్లాడితే నేను ఇట్లా మాట్లాడతా, ఎన్నో పిచ్చి మాటలు మాట్లాడతాడు. చాలా మట్టుకు వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. సో అలాంటి పిచ్చిలో పడవద్దు. మీరేం చేయాలి? మాట్లాడుటకు నిదానించాలి. మాట్లాడుటకే నిదానించాలంటే మాట ఇచ్చుటకు అసలు చాలా ఆలోచించాలి. ఎందుకంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. మరి మాట ఇచ్చి తప్పకూడదు. సో ఎవరికైనా కానీ మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా, మీరు నన్ను అడిగితే ఇవ్వద్దు, దేవుని చిత్తం అయితే ట్రై చేస్తా అనాలి. నేను యూజ్ చేసే వర్డ్ చేసేస్తా అన్న. నేను నాకేం తెలుసు అవుతుందా కాదా? ఎన్నో విషయాలు అవుతాయి అనుకుంటాను. కాదు, రాజులకే కావు, నాకేమవుతుంది? ఉదాహరణకి దానియేల్ని తప్పించుకోవాలని రాజు అనుకున్నాడు, కానీ తప్పించగలిగిండా? తప్పించగలగలే. రాజులకే కాదు, నాకేళ్ళ నుంచి అవుతుంది. సో మాట మనం అంత సాధారణ స్టోరీలో నేర్చుకోవాలి. సో అంత సాధారణంగా మాట ఇవ్వద్దు. మరి ఏమంటారు, త్వరపడి మాట్లాడొద్దు. అది అవివేకం, పిచ్చి, అటివాడు గుణపడడు అని చెప్పబడి ఉన్నది. సో ఆతురపడి ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. మాట్లాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా మనం దేనికైనా అంగీకరించి ట్రై చేస్తాం, ఫుల్గా ట్రై చేస్తాం అని చెప్పొచ్చు. ఓకేనా? ఎందుకంటే కొన్నిసార్లు ట్రై చేసిన తర్వాత మరి నేను కూడా అలాంటి పిచ్చి పనులు చేసిన. నాకు ఒకరు పరిచయం ఉంటే ఒక అతన్ని 10th క్లాస్, అరే అదేముంది పాస్ చేపిచ్చేస్తా, నాకు పలానా అతను తెలుసు అన్నాడు. ఎందుకంటే నాకు నిజంగానే తెలుసుండే. పట్టని చేపిచ్చేస్తా, అదెంత పని మనకి అన్నాడు. చేపిచ్చేస్తారేమో, అదెంత పని అని నేను ఇంకొకళ్ళకి మాట ఇచ్చిన, చేపిచ్చేస్తా. ఆడు పైసలు తీసుకొని చేపియలే, ఫెయిల్ అయిపోయింది. ఇక అలా అయ్యా నన్ను లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాడు, పైసలు ఖర్చు అయినాయి. అది వాళ్ళు ఇవ్వలే, నా పైసలే పెట్టుకున్నా, పైసలు పోయినాయి. అయ్యో అందరు అట్లా అంటారు, నీలాంటి వాళ్ళని చాలామందిని చూసిన అన్నాడు. అబ్బా ఎంత పిచ్చి పని చేస్తారా, పైసలు ఇవ్వాయే, మాట కూడా పోయిందని. సో మాట నిలబెట్టుకొని ఇంకొక పిచ్చి పని చేసిన. అరే నన్ను అట్లా అంటావా నువ్వు, నిన్నెవరు తెలియదా నీకు అని అనుకొని మనసు నాకు గర్వించి నిజంగానే మరి ఈసారి నేను ఇన్వాల్వ్ అయ్యి నా ముంగటిని ఎక్కడ సెంటర్ పడ్డదో అక్కడ డిఎస్పీని పట్టుకొని, కానిస్టేబుల్ని పట్టుకొని, అక్కడ ఒకరిని 10th పర్ఫెక్ట్ వచ్చిన తీసుకుపోయి, అందరు పోలీసు వాళ్ళు ఉంటుండగా, టీచర్ ఉంటుండగా చెప్పి నిలబడి రాపిచ్చి వచ్చి పాస్ చేయించిన. దానికి ఇంకా డబ్బులు పైసలు ఖర్చు అయినాయి. వీళ్ళు ఏమి ఇస్తారో తెలుసా? అంటే నేను 15-20 వేలు ఖర్చు పెట్టుకుంటే 1000 రూపాయలు ఇస్తాడు ఆయన, నువ్వే పెట్టుకో అని చెప్పిన. ఇది 30 సంవత్సరాల, అంటే దాదాపు 25-26 సంవత్సరాల క్రింద చెప్తున్నా నేను. ప్లాట్ వస్తుండే అప్పుడు. అలాంటి పిచ్చి పనులు చేసిన. మీరు క్రైస్తవున్నయ్యండి,
చర్చికి పోయి క్రైస్తవులతో కొన్నిసార్లు జరుగుతాయి. ఓకే, సో మాట ఇవ్వద్దు. నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా చేసేస్తా, అవి ఇవి వద్దు, మంచివి కావు. మనం తగ్గించుకోవాలి, దేవుని చిత్తం అయితే చేస్తామని చెప్పాలి, లేకపోతే లేదు ట్రై చేస్తాం, దేవుని ఇష్టమమ్మ మనం ట్రై చేస్తామని చెప్పాలి. ఎవరికైనా కానీ జ్ఞాపకం పెట్టుకోండి. సో గద్దింపునకు లోబడాలి. వీళ్ళు లోబడకుంటే ఏం చేసిండ్రు? ఎవరైతే మంచి పాట చెప్పిండ్రో ఆయన తలనే నరికేసిండ్రు. కొంతమందికి యవనస్తులకు మంచి మాటలు చెప్తే వాళ్ళ తలనే నరికేస్తారు. మీరు కనుక అలాంటి తల నరకుడు గుణం ఉన్నదనుకో ఏమవుతుంది? మీ తల నరకబడుతుంది. ఈయన ఏమైనా ఘనకార్యం చేసిండా? హెరోద్ కానీ, హెరోద్ భార్య కానీ, కూతురు కానీ మంచి మాట చెప్తే ఏం చేయాలి? వినాలి. మంచి మాట చెప్పినప్పుడు కోపం ఎందుకు రావాలి? ఇప్పుడు మీకు ఎవరికైనా కోపం ఉన్నదని చెప్పిన, కోపపడొద్దురా బాబు, కోపం ఉంది కంటే నువ్వేం చేయాలి? వినాలి. అంటే అది ఎట్లా? అరే బాబు నీకు జ్వరం వచ్చింది, ఒళ్ళు వేడిగా ఉన్నది, 104 టెంపరేచర్ ఉన్నది, టాబ్లెట్ వేసుకో అంటే ఏం చేయాలి? నాకు చెప్తావా నువ్వు టాబ్లెట్ వేసుకోమని? జ్వరం వచ్చిందని ఓ అన్నం అనుకో అంటే ఏమనాలి అతన్ని? కాదు కదా. అట్లా మన కోపం ఉందని ఎవరైనా చెప్తే ఎవరు చెప్తారు? మంచివారు చెప్తారు. స్నేహితుడేమో మంచిగా కోపడ్డావు అని ఇంకా 4 తిట్టేది ఉండే అని దయ్యం చెప్తుంది. కొంతమందికి ఆ దయ్యం చెప్పిన మాటలు ఇష్టం అవుతాయి. జీవార్థమైన కరెక్షన్ చేసేవారికి ఇష్టం గారు. సో మనము మరి అలాగనే దేవుని చిత్తానుసారుడైన దావీదు ఉన్నాడు. ఈయన కూడా సేమ్ పొరపాటు చేశాడు. పొరుగువాని భార్యను చేసుకున్నాడు. కానీ నాతాన్ ప్రవక్త వచ్చి చెప్పాడు, ఆ పాపివి నువ్వే అంటే అతను ఏం చేశాడు? వెంటనే నేను రాజును, నన్ను కరెక్షన్ చేస్తావాను అనలే. వెంటనే ప్రార్థన చేసి నేను పాపిని, నేను పాపం చేసిన. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ చేసిండ్రు? హెరోదా దావీదా? దావీదు. అందుకని కరుణింపబడ్డాడు. అందుకని ఏం చేయబడ్డాడు? కరుణింపబడ్డాడు. సో మనం అలాంటి ఒక మన తప్పు చేస్తాం. కానీ ఎవరైనా సరిదిద్దినప్పుడు ఏం చేయాలి? తప్పుని ఒప్పుకోవాలి. నేను చేసింది రాంగ్, నేను కోపపడ్డది రాంగ్, నేను గర్వపడ్డది రాంగ్, నేను ఆతురపడి మాట్లాడింది రాంగ్ అని చెప్పాలి. కరెక్షన్ అంగీకరించా అని అంటే వారికి జ్ఞానుల సహవాసం లభించదు. వారు జీవంని తృణీకరిస్తున్నారు. సో మనము వివేకిగా ఎప్పుడు. కరెక్షన్ వెరీ ఇంపార్టెంట్. అందుకని మరి కీర్తనకారుడు 141వ కీర్తన 5వ వచనంని చదవండి. ఇక్కడ మనకు ఒక చక్కటి మాట ఉన్నది. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకేంది? ఉపకారము. వారు నన్ను గద్దించుట, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. త్రోసివేయకుండా. ఎంత చక్కటి మాట చెప్తా ఉన్నాడు కదా. నీతిమంతు కొడితే కూడా అది ఏందంట? నాకు ఉపకారం. ఎందుకంటే ఆ పని చాలా ప్రేమించిన వారే చేయగలుగుతారు. మరి వాళ్ళు గద్దిస్తే నాకు తైలాభిషేకం. నేను దాన్ని తృణీకరించాను, నేను అంగీకరిస్తా అని చెప్తాను. సో మిమ్మల్ని ఎవరైనా కరెక్షన్ చేసినా, ఈవెన్ దేవుని భయభక్తులు లేని వాళ్ళు చేసినా వినండి. ఒకవేళ అది కరెక్ట్ అయితే వినాలే మనం. ఎందుకంటే కరెక్షన్ వినాలి, మంచిది వినాలి. అది మంచిదైతే వినండి. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు అది ఉపకారం
అది నాకు మేలు. సో కరెక్షన్ని ఎంత గౌరవం ఇస్తున్నాడు ఈ కీర్తనాకారుడు. ఒకరు నన్ను కరెక్ట్ చూడండి, ఎక్కడైనా చర్చిలో, ఇంట్లో, బంధువులలో ఎవరైనా కరెక్ట్ చేస్తే వినరు, నేను చేసిందే రైట్ అనుకుంటారు, వినరు చాలా మటుకు. కానీ ఎవరైనా నీతిమంతుడు, దేవుని భయభక్తులు గలవాడు అలా చేయమంటే ఏం చేయాలి? చేయాలి. ఈవెన్ దావీదుకున్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే, స్త్రీ చెప్పినా కానీ తన ఒక ఏమంటారు కోపంని అణుచుకున్నాడు. ఎందుకంటే ఈ నాబాల్ అనుకుంటా, నాబాల్ ఏం చేస్తాడంటే నాబాల్ దగ్గరికి సహాయంకి పంపిస్తాడు. ఆయన గొర్రెలని ఈయన కాస్తా ఉన్నా కదా, మీ గొర్రెలను కాస్తున్నా, మళ్ళీ మేమేం తీసుకోలేం, నేను కానీ నాతోటి ఉన్నవారు కానీ, కాబట్టి దావీద్ పంపించాడు, దానికి ఉపకారం ఏదైనా చేయమని పంపిస్తాడు. ఈయన ఏం చేస్తాడు, దావీదెవరు అదెవరు అని తిడతాడు, 4 తిట్టి పంపించేస్తాడు. తిట్టి పంపించేస్తే ఏమవుతుంది, దావీద్కి కోపం వచ్చి, నేను ఇంత ఉపకారం చేస్తే మరి నువ్వు నన్ను, నా సేవకులను ఇన్సల్ట్ చేసి నన్ను ఇట్లా చేస్తావా, రేపు పొద్దుటి వరకు మీ కుటుంబం అంతట్లో ఒక్క మొగతను కూడా లేకుండా అందరినీ చంపేస్తానేనని బయలుదేరి వచ్చేస్తాడు తన సైన్యంని తీసుకొని. అప్పుడు నాబాల్ భార్య సేవకులు వచ్చి, అంటే పనివారు వచ్చి నాబాల్ భార్యకు చెప్తాడు, ఈయన తాగిన మత్తులో అట్లా అంటాడు, నిజంగానే కూడా అంటాడు. అప్పుడు మరి పని వాళ్ళు వచ్చి, అయ్యా దావీదు ఇట్లా చేసిండ్రమ్మా, మంచిగా కాపాడిండు, మనదేం దోచుకోలే, మనకు మేలే చేసిండు, ఆఫరింగ్ అడిగితే ఇయ్యలే, మన యజమానుడు ఇట్లా చేసిండంటే, అప్పుడు అబిగేల్ నాబాల్ భార్య ఏం చేస్తుందంటే, అయ్యయ్యో ఈ మూర్ఖుడు ఇట్లా చేసిండా అని పోయి ఆయన గిఫ్ట్స్ తీసుకొని దావీదు ముంగట సాష్టాంగపడి చెప్తుంది. దావీదు వస్తుంటాడు సైన్యంని తీసుకొని, ఆయన ముంగట సాష్టాంగపడి చెప్తుంది, అయ్యా నా భర్త మూర్ఖుడు, నువ్వు వాణ్ణి చంపితే నీకు రక్తపాతం ఎందుకు, నువ్వు ఇజ్రాయెల్కి రాజు కాబోతున్నావు, నీకెందుకు మరి రక్తం చిందించి ఆ పాపం నీ మీద తెచ్చుకుంటావు, వద్దు ఆ పని చేయకంటాడు. వెంటనే దావీదు అంగీకరించి చక్కటి మాట అని చెప్పావు, నా కోపంని చల్లార్చావు, లేకపోతే రేపు పొద్దున్న వరకు ఎవరిని నేను ఉంచేవాడిని కాదు. కరెక్షన్ స్త్రీ చేసింది, ఒక మంచి మాట చెప్పింది, అయ్యి నువ్వు స్త్రీ, నీకేం తెలుసు, పక్కకు జరుగు అనొచ్చా? ఎవరైనా కానీ మంచి మాట చెప్తే ఏం చేయాలి? వినాలి. అన్నీ వేరే ఏమైనా చెప్తే వినకండి, మంచి మాట అంటున్నా, ఓకేనా? కొన్ని పిచ్చి మాటలు కూడా చెప్తారు, అహాబ్కి చెప్తారు కదా, అరే నువ్వెందుకు దుఃఖిస్తున్నావు, నేను ఐడియా ఇస్తా అంటే దానికి వినొద్దు. అబ్రహాంకి సేరా చెప్పింది, దానికి వినవసరం లేదు, దేవుడు మనకు సంతానం ఇస్తాడు, అట్లాంటి పనులు చేయొద్దనాలి, లేకపోతే విన్ చేసుకుంటే లేని తంటాలు తెచ్చుకుంటాం. నేను మంచి మాటలు చెప్తే అంటున్నా. కరెక్షన్, జీవార్థమైన ఉపదేశం, గద్దింపు, ఓకేనా? అన్ని మాటలు కాదు. సో దావీదు విన్నాడు, మంచి మాట చెప్తే. మనం కూడా ఎవరైనా మంచి మాట చెప్తే ఏం చేయొచ్చు? వినొచ్చు. కరెక్షన్ని మనము అంగీకరించాలి. కానీ అది మంచిదా కాదా, మనం అలా చేయొచ్చా కాదా, అది వాక్యానుసారమా కాదా అనేది చూడాలి, ఓకేనా? సో మనము ఎప్పుడే కానీ ఎవరైనా డిసిప్లిన్ చేస్తే ఏం చేయాలి? డిసిప్లిన్ అంగీకరించాలి. అది అలా చేయకూడదు, అలా ఉండకూడదు. అంతేకాదు మరి ఇందులో దేవుని యొక్క డిసిప్లిన్ కూడా ఉంటుంది. ఇప్పుడు హెబ్రీయులకి రాసిన పత్రికలో ఈ హెబ్రీయులు మరి చాలా గొప్ప విశ్వాసులు, ఆది విశ్వాసులు, చాలా గొప్ప విశ్వాసులు. మరి వీరిని గురించి ఏం చెప్పబడి ఉన్నదంటే, మనం 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం నుండి మనం చేద్దాం. ఈ హెబ్రీయులు, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము, అంటే మీరు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినప్పుడు మీరు వెలిగింపబడ్డారు.
శ్రమతో కూడిన గొప్ప పోరాటము, సహించిన పూర్వదినములు సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే ఒక విధంగా చూచితే మీరు ఉమ్, నిందలను ఉమ్, బాధలను ఉమ్, అనుభవించుట చేత ఉమ్. 10 మందిలో ఆరబడితిరి, ఆరాట పడితిరా, ఆరడిబడితిరి. ఆరడి పడితిరి. మరొక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారైతిరి. ఎలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు నైన స్వాస్యమున్నది ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. కాబట్టి కానీ వీళ్ళు ఎలాంటి క్రైస్తవులు? ప్రభు కొరకు నిత్యమైన స్వాస్థ్యం ఉన్నదని వారు తెలుసుకొని ఏం చేశారు? ఆస్తి కూడా కోల్పోవడానికి ఇష్టపడ్డారు, కోల్పోయారు. అట్లా అలాంటి క్రైస్తవులు. కానీ వీరికి ఏమైంది? ఇలాంటి క్రైస్తవులు బిగిన్ అయ్యిండ్రు, కానీ వీరికి కొన్ని దేవుడు వారిని కరెక్షన్ చేస్తూ ఉంటే కరెక్షన్ చేసుకుంటలేదు. ఆస్తి ఇచ్చేస్తే మన కోపం పోతుందా? బహుశా ఒక్కొక్కసారి మనకు గర్వం కూడా రావచ్చు. ఆస్తి పోతే ఏమొస్తుంది? నేను ఇంత పెద్ద విశ్వాసిని, ఆస్తి ఇచ్చేసిన అని అనొచ్చు. ఇది ఆన్ చేసిండ్రా? ఆన్ చేయండి మరి. హలో ఓకే. మరి వీరికి మనం ఆస్తి ఇచ్చేసినంత మాత్రాన మీరు కూడా అనుకోవచ్చు, కానుకలు ఇచ్చేసినంత మాత్రాన, ఆస్తి ఇచ్చేసిన మాత్రాన గొప్పవారం అయిపోయినామని. ఎందుకో తెలుసా? కాల్చబడుటకు మీ శరీరం ఇచ్చిన ఉండండి నేను కిందికి దిగిపోయినా. కాల్చబడుటకు మన శరీరం ఇచ్చిన, పేదల పోషణకై నా ఆస్తి అంతా అమ్మి ఇచ్చిన, ప్రేమ లేనివాడు వ్యర్థుడు కదా, వేస్ట్. ఎంతో మంది కానుకలు ఇస్తారు, చర్చి కట్టిపిస్తారు, కానీ ప్రేమ ఉందా? త్వరగా కోపడతారు, అమర్యాదగా మాట్లాడతారు, డంబంగా ప్రవర్తిస్తాడు, దేన్ని ఓర్వరు, దేనిని తాళరు, గర్వపడతారు, స్వప్రయోజనం విచారిస్తారు. సో మీరు ఏదో కానుకలు ఇచ్చేసినంత మాత్రాన, లేకుంటే ఆస్తి ఇచ్చేసినంత మాత్రాన గొప్ప వాళ్ళు అయిపోయినారు అనుకోవద్దు. దానికంటే ప్రేమ శ్రేష్టం. వీళ్ళకి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేవుడు వీరిని ఏం చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధపరుస్తూ ఉంటే వీళ్ళకి ఆ పరిశుద్ధంగా పరిచే దానిని అంతగా ఇష్టపడట్లేదు. నాయనా మీరు మరి దేవుడు చేసే శిక్షణకి లోబడండి. ఎందుకంటే దేవుడు ఎవరిని కుమారులుగా స్వీకరిస్తాడో వారిని శిక్షించి గద్దిస్తాడని 12వ అధ్యాయంకి వస్తాం. ఇప్పుడు 12వ అధ్యాయం 5వ వచనంలో వీరిని హెచ్చరిస్తూ ఉంటాడు. నాయనా తండ్రి చేయు శిక్షని మీరేం చేయకండి, తృణీకరించకండి అని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, నా కుమారుడా తండ్రి చేయు శిక్షను నువ్వేం చేయి, తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ఆయన హెచ్చరికను ఏం చేసిండ్రు? ఇప్పుడు వీళ్ళు ఆస్తి అయితే కోల్పోనికి ఇచ్చేసిండ్రు, కానీ కరెక్షన్ చేస్తే ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటారు. మనం కూడా కానుకలు సువార్తకు పోతాము, ఓకే మంచి పని చేస్తున్నాము, ఆస్తి ఇస్తున్నాము, కానీ కరెక్షన్
ఆస్తి ఇచ్చేది గ్రేట్ కాదు, కరెక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్నిసార్లు మనము ఇప్పుడు దావీదు పాపం చేసిండు, నువ్వు బలిని కోరితే ఇచ్చేవాడిని, ఆయన 10 ఒకటి ఇమ్మంటే 10 ఇస్తాడు, రాజు కదా. కానీ దేవునికి కావాల్సింది అది కాదు, విరిగి నలిగిన హృదయం. మన దగ్గర డబ్బులు ఉంటే ఆస్తి ఇచ్చుడు గొప్ప పని కాదు. సో వీళ్ళు ఆస్తి కోల్పోనికి ఇచ్చిండు కానీ కరెక్షన్ ఇష్టపడట్లే. అంటే వారికి చెప్తా ఉన్నాడు ఏంటంటే మీరు కరెక్షన్ ఇష్టపడండి, మీరు కనుక ఆ కరెక్షన్కి మరి ఇప్పుడు మనం 10వ వచనం చేద్దాం. అంటే తల్లిదండ్రులను గురించి చెప్తా ఉన్నాడు. వారు కొన్ని దినంల మట్టుకు మన మేలు కొరకు ఆయన శిక్షిస్తున్నాడు దేవుడు. ఎవరినైనా కరెక్షన్ చేస్తే ఏమవుతుంది? దుఃఖకరంగా కనిపిస్తుంది కానీ సంతోషం కలగదు. కానీ మీరేం చేయాలి? దాన్ని సహించాలి. నేనేం చేయాలి? సహించాలి. హ్యాపీగా ఉండదు, కరెక్షన్ చేసినప్పుడు హ్యాపీగా ఉండదు. కానీ మీరు దాన్ని అభ్యాసం చేస్తే చూడండి, ఆయనను అభ్యాసం అంటే దాన్ని నువ్వు ఇష్టపడితే నీతి అను ఫలమిచ్చును. నీతి సమాధానం పరిశుద్ధత అనే ఫలమిచ్చును అన్న మాటను మనం అక్కడ చూస్తా ఉన్నాం. నువ్వు కరెక్షన్కి ఒప్పుకుంటే దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. లేదా నువ్వు ఆస్తి ఇచ్చేసినా కానీ కరెక్షన్కి ఒప్పుకోవు అంటే దేవుడు ఏం చేయదు. దేవునికి మన డబ్బు కాదు కావాల్సింది. సో మనం కరెక్షన్. అట్లనే లవోదికీయలో ఉన్న సంఘము, మరి ప్రకటన గ్రంథంలో ఉన్న 5 సంఘాలకు కూడా కరెక్షన్ చేసిండు. ఓకే, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నువ్వు నువ్వు కరెక్షన్ చేసిండు. అరే నువ్వు చర్చికి వస్తున్నావు కానీ నువ్వు చల్లగలవు, వెచ్చగలవు. అంటే ఇటు లోకానుసారంగా జీవిస్తలేవు, ఇటు భక్తిగా జీవిస్తలేవు, నువ్వు వెచ్చగున్నావు. అది చాలా డేంజర్. కాబట్టి నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేస్తా. కరెక్షన్ చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. నువ్వు చర్చికి వస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, వెరీ గుడ్, నన్ను అంగీకరించావు అన్నట్లే. నీ క్రియలని నాకు తెలుసు, నీ పరిస్థితి అలా ఉన్నది. నువ్వు చల్లగలేవు, వెచ్చగలేవు, నువ్వు వెచ్చగున్నావు. మళ్ళీ నువ్వు నా నోట్ల నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తా ఉన్నా. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతుని, ధనవృద్ధి చేసుకున్నా, నాకు కొద్దివేం లేదు అని చెప్పుకుంటున్నావు. కానీ వాస్తవానికి నువ్వు ధనవృద్ధి చేసుకున్నా అనుకుంటున్నావు. కానీ నువ్వైతే గుడ్డివానివి, నీకు తెలుస్తలేదు. దిగంబరివి, బట్టలు కూడా లేవు నీకు, ఆత్మీయవి. మరి దౌర్భాగ్యుడవు అని ఎరగక నువ్వు ధనం సంపాదించినా అనుకుంటున్నావు. కాబట్టి నేను మరి నిన్ను గద్దిస్తున్నా. ఎవరిని ప్రేమిస్తున్నానో వారిని నేను శిక్షించి గద్దిస్తున్నా. ఆసక్తి కలిగి నువ్వేం చేయి? మారుమనసు పొందంటాడు. మనం చూద్దాం ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 19వ వచనంలో ఏమున్నదంటే, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో వారిని శిక్షించి గద్దిస్తున్నా, కాబట్టి నువ్వు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము అంటా ఉన్నాడు. నేను ప్రేమించు వారిని అందరినీ, దేవుడు ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. శిక్షిస్తాడు. దేవుడు కరెక్ట్ చేస్తాడు. దేవుడు కరెక్ట్ చేసినప్పుడు మనం కరెక్షన్ చేసుకోవాలి. దేవుడు కరెక్షన్ చేస్తా ఉన్నాడు. చాలా మంది దేవుడు చేసే కరెక్షన్ ఇష్టం ఉండదు. నేను కరెక్ట్ అనుకుంటారు, నేను కానుకలు ఇస్తున్నా అనుకుంటారు, నో చర్చికి పోతున్నా అనుకుంటారు. కానీ దేవుడు చెప్పిన మాటలు విన్నారు. సో వాళ్ళకేం చెప్తా ఉన్నాడు? అరే నువ్వు ధనం వెనుక పోయి దరిద్రుని అయిపోయినావు. ధనం వచ్చింది కానీ ఆత్మీయ
నీకు ఐశ్వర్యం లేదు, దరిద్రున్న దిక్కుమాలిన వాడు అయిపోయినావు, నువ్వు చల్లగలేవు, వెచ్చగలేవు, లోకానుసారంగా జీవించుకుంటున్నావు, ఈడ 50 ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు. బాబు మంచిది కాదు, నేను మళ్ళీ ప్రేమించే వారిని శిక్షిస్తున్నా, కరెక్షన్ చేస్తా, నువ్వు ఆ కరెక్షన్కి లోబడు, జయించు వానికి నేను మరి నాతో కూడా సింహాసనం. సో కరెక్షన్ చేస్తా ఉన్నాడు దేవుడు, కరెక్షన్ చేస్తాడు. అన్ని 5 సంఘాలకు కరెక్షన్ చేసాడు. మనకు టైం లేదు కాబట్టి వివరిస్తాను. సో కరెక్షన్ చేస్తే ఏం చేయాలి? నీ దగ్గర ధనం వచ్చేసి ఉండొచ్చు, కానీ కరెక్షన్కి లోబడుతున్నావా? ప్రేమ ఉందా? ఆత్మఫలం ఉందా? ఒకవేళ లేకపోతే కరెక్షన్ చేసుకో. చర్చికి పోతుండొచ్చు, తగ్గింపు ఉండదు, మాట్లాడుటకు ఆధారపడతారు, బూతు మాటలు వచ్చేస్తాయి, కోప్పడతా ఉన్నారు, అమర్యాదగా మాట్లాడుతూ ఉన్నాడు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని నెమ్మదిగా లేరు, దాంట్లో ఆనందిస్తున్నారు. ఎదుట వ్యక్తి తప్పు చేసినా కానీ మనం కోపపడడానికి లేదు, మనం కోపడితే పాపం చేయకుండా ఉండాలి. కోపడి అంటే పాపం చేయాలి, బూతు మాటలు మాట్లాడాలి, అమర్యాదగా మాట్లాడాలి, డంబంగా మాట్లాడాలి, వ్యర్థుడా అని అనకూడదు. వ్యర్థుడా అని తన సహోదరుని వ్యర్థుడా అన్నవాడు మరి మహాసభకులోనే అవుతాడు. అలాంటివి మనం చేయకూడదు. ఓకేనా? కరెక్షన్ ఇంపార్టెంట్. సో మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు? గద్దింపునకి లోబడాలి, వారికి జ్ఞానుల సహవాసము లభిస్తుంది. నాకు కరెక్షన్ వద్దు, నన్ను ఎవరు కరెక్షన్ చేయరు, నేను అట్లనే పోతా వస్తా, నీ ఇష్టం, నువ్వు మరి జీవంని తృణీకరిస్తావు. సో మీ యవ్వన కాలంలో మీ తల్లిదండ్రులకు లోబడండి, మంచిది. మరి మీకు జ్ఞానం వచ్చినప్పుడు మరి మీరు వాక్యానుసారంగా పైనుండి వచ్చే జ్ఞానాన్ని వినియోగించుకొని మరి అన్నీ చెప్పేయడానికి వీళ్ళు. అందుకని కరెక్షన్ చేయంటే అన్ని మాటలు వినంటలేదు, కరెక్టా కాదా, మంచి మాట చెప్తే వినండి. సో మంచి మాటలు చెప్పినప్పుడు గమ్మున వినాలి, వినకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తే మీ జీవితంని పాడు చేసుకుంటారు. సో కష్టమవుతుంది. సో ఎవరు కరెక్షన్ చేసినా దేవుని భయభక్తులు గలవారు ఏదైనా ఇది కరెక్ట్ అని చెప్తే అది వాక్యానుసారంగా ఉంటే ఖచ్చితంగా విని ఏం చేయాలి? లోబడాలి. సో వారికి ఏం చేస్తాడు? ప్రాణంని ప్రేమించుకుంటాడు, వివేకి అవుతాడు. గద్దింపుకు లోబడి వాడు ఏమవుతాడు? జ్ఞానం అవుతాడు, అతనికి తెలివిగలవాడవుతాడు. సో మనం అలా జ్ఞానులం, వివేకం కావాలంటే మనం ఏం చేయాలి? కరెక్షన్కి లోబడాలి. మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు కొద్ది మాటలలో ప్రార్థన చేయండి. మనం